జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 108 ఉద్యోగుల సమస్యలు వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలి 108 ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి 108 వ్యవస్థల ప్రభుత్వమే నిర్వహించాలి 108 వ్యవస్థల ప్రభుత్వమే నిర్వహించాలి గుర్తించాలి 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు సమస్యలను పరిష్కరించాలి 108 ఉద్యోగుల సమస్యలను 108 ఉద్యోగుల సమస్యలను గుర్తించాలి 108 ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వర్ధిల్లాలి 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 108 ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి 108 ప్రభుత్వం నిర్వహించాలి అమలు చేయాలి అన్నా అక్కడ చెప్పేయండి ఏమన్నా వచ్చేసాం కదా 108 వ్యవస్థను ప్రభుత్వం నేరుగా 8 గంటల పని విధానం 8 గంటల పని విధానం 8 గంటల పని విధానం జీవో 49 తక్షణమే జీవో 49 అమలు చేయాలి 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని 8 గంటల పని విధానాన్ని 108 వ్యవస్థను ప్రభుత్వం నేరుగా 108 వ్యవస్థల ప్రభుత్వం నేరుగా 108 వ్యవస్థల ప్రభుత్వం నేరుగా 108 ఉద్యోగుల ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గవర్నమెంట్ కి తెలియజేయదేమనగా మా 108 రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ఈరోజు మా హక్కుల కోసం ఒకరోజు రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నాము. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 108 వ్యవస్థని ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పకుండా రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. గత ప్రభుత్వం 108 వ్యవస్థని ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల ఎంప్లాయీస్గా మేమందరం చాలా నష్టపోతున్నాం. ఆర్థికంగా కానీ శారీరకంగా కానీ 8 గంటల పని విధానం అమలు చేయకుండా 12 గంటల పని విధానం అమలు చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మాకు రావాల్సిన శాలరీస్ కూడా టయానికి ఇవ్వట్లేదు. మేము కోరేది ఒకటే 108 వ్యవస్థని ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. మేరకు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మేము 11వ తారీఖున యాజమాన్యం వారికి అలాగే గవర్నమెంట్ వారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనికి పరిష్కారం జరగని పక్షంలో 25 తర్వాత 26వ తారీఖు నుండి మేము మెరుపు సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీడియా ముఖంగా ఇది మేము తెలియజేస్తున్నామండి. నేను కృష్ణా జిల్లా 108 ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ దూళ్ళపాల శ్రీహరి నా పేరు. మేము గత 18 సంవత్సరాల మట్టి 108 అంబులెన్స్ సర్వీస్ నందు పనిచేస్తున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని చెప్పి మా యొక్క రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నాము. మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏమిటంటే 108 వ్యవస్థను ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలి. ప్రభుత్వ ధనాన్ని ప్రజల యొక్క ధనాన్ని ప్రజలకై ఉపయోగించాలి. కార్పొరేట్ కబంధాస్తాలలోకి వెళ్ళనివ్వకుండా ప్రభుత్వం నేరుగా నిర్వహించాలి. మాకు 8 గంటల పని విధానం కల్పించాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తించాలని మా యొక్క ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము కృష్ణా జిల్లా తరఫు నుంచి జిల్లా కలెక్టరేట్ దగ్గర రిలే నిరాహార దీక్ష కూర్చున్నామండి. ప్రభుత్వం నేరుగా నిర్వహించాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల మట్టి కార్పొరేట్ వ్యవస్థలు వచ్చి నిర్వహించడం వల్ల ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలు మారినప్పుడల్లా మా యొక్క ఉద్యోగులకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. కావున మేము ఇప్పుడు ప్రభుత్వం నేరుగా నిర్వహించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ముందుకొచ్చాము. రేపు మేము మొన్న 8వ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి మేనేజ్మెంట్కి కూడా సమ్మె నోటీస్ అనేది ఇచ్చాము. రేపు 25వ లోపు మమ్మల్ని పిలిచి ప్రభుత్వం మరియు యాజమాన్య వారు చర్చలు నిర్వహించకపోతే 26వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగడానికి అనేది మేము చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.